హలో అండి. టమాటో ఎగ్స్ గ్రేవీ కర్రీ చేస్తున్నాను, మసాలా విత్. చూడండి, ఎగ్స్ ఫస్ట్ బాయిల్ చేసుకొని బాగా ఆయిల్ వేసి కొంచెం పసుపు వేసుకొని అందులో బాగా ఫ్రై చేసుకోవాలండి. ఫ్రై చేసుకొని తీసేసిన తర్వాత మళ్ళీ అదే బాణలోని ఆయిల్ వేసుకొని కొంచెం మెంతి పౌడర్ వేయాలండి. మెంతి పౌడర్ వేస్తే టేస్ట్ బాగుంటుంది, స్మెల్ బాగుంటుందండి. చిటికెడు వేయాలండి. మెంతులు వేపేసి పౌడర్ చేసి ఒక బాటిల్లో పెట్టుకోవాలండి. ఏ కర్రీలోకైనా చిటికెడు వేస్తే బాగుంటుందండి. ఇప్పుడు కళాయిలో ఆయిల్ వేసి మెంతి పౌడర్ వేసి పచ్చిమిర్చి, కరివేపాకు, వెల్లుల్లిగడ్డ అన్నీ వేసి బాగా ఫ్రై అయిన తర్వాత టమాటా ప్యూరీ వేసేయాలండి. టమాటా ప్యూరీ వేసి బాగా కలిపిన తర్వాత కాసేపు పచ్చి వాసన పోయేంత వరకు మూత పెట్టి ఉంచేయాలండి. ఆ తర్వాత పసుపు, కారం 1.5 స్పూన్ వేసానండి, ఎక్కువ వేయలేదు కారం. ఇంకా సాల్ట్, టేస్ట్కి తగినంత సాల్ట్ వేసుకోవాలండి, ఎవరు ఎంత తింటే అంత. నెక్స్ట్ వచ్చేసి కారం అయితే నేనే ఓన్గా తయారు చేయించుకుంటానండి. అంతేనండి. అది బాగా కలిపిన తర్వాత ఎగ్స్ అందులో వేసేసి బాగా కలిపెట్టి మూత పెట్టి ఉంచేయాలి. ఒక 2-3 మినిట్స్ అలా ఉంచిన తర్వాత ఆయిల్ సైడ్కి విడిచిపెట్టినప్పుడు ఆ టైంలో కొంచెం వాటర్ వేసేసుకుంటే కర్రీ రెడీ అవుతుందండి. వాటర్ వేసాక కూడా ఒక్క 5 మినిట్స్ అలా ఉంచేయాలండి. కర్రీ రెడీ. చూడండి, కలర్ఫుల్గా ఎంత బాగుందో. ఇది చపాతీలో బాగుంటుంది అండ్ వేడివేడి రైస్లో కూడా చాలా బాగుంటుంది. టేస్ట్ చేయండి, ట్రై చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.